హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరగబోతుంది. ఎప్పుడు, ఎక్కడ, అడ్వాన్స్ బుకింగ్ వార్ 2 మూవీది ఎప్పుడు ఓపెన్ కాబోతుంది, వార్ 2 మూవీ మీద ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారం అనేది పనిగట్టుకొని కొందరు కావాలని నెగిటివ్ ప్రచారం అనేది స్టార్ట్ అయింది. ఎందుకనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో కన్ఫర్మ్ అయిపోయింది. గతంలో నాగవంశీ విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది, లేకపోతే తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్న చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరుగుతుంది. కాబట్టి ఓపెన్ గ్రౌండ్లో అభిమానులు మాత్రం వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత విజయవాడకు ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోబోతున్నారన్న ప్రచారం చాలా భయంకరంగా జరిగింది. కానీ పర్మిషనా లేకపోతే ఈ ప్రాబ్లం ఏంటో కానీ ఫైనల్గా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్ 2 మూవీది హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. ఈ సండే రోజు సాయంత్రం పోలీస్ గ్రౌండ్ యూసుఫ్గూడలో జరగబోతుంది. శిల్పకళా వేదిక అనుకున్నారు, అక్కడ కూడా పర్మిషన్ అయితే దొరకలేదు. ఓపెన్ గ్రౌండ్లోనే ఇక్కడ యూసుఫ్గూడలో కొంతమంది లిమిటెడ్ అభిమానులకు పాసులు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద గ్రౌండ్ ఏం కాదు, పోలీసు ఓపెన్ గ్రౌండ్ యూసుఫ్గూడది. అభిమానులకైతే ఇది కొంతవరకు సంతోషమే. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా ఉండదా, సినిమా రిలీజ్కు దగ్గర పడ్డది, కనీసం ప్రమోషన్ లేదు. ఇటు నాగవంశీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నాడు, ఏ వార్త ఏ అప్డేట్ ఇవ్వట్లేదని అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఎట్టకేలకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా రోజుల తర్వాత పబ్లిక్ ఈవెంట్లో అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నాడు. ఈ సండే రోజు హృతిక్ రోషన్ కూడా ఈ అటెండ్ కాబోతున్నాడు ఈ ఈవెంట్కి అయితే. ఇక రాజమౌళి, చాలామంది సినీ పెద్దలు అయితే కూడా అటెండ్ కాబోతున్నారు. ఏదేమైనా కానీ అభిమానులకైతే ఇది ఒక గూస్ బంప్స్ వార్తనే. చాలా రోజుల తర్వాత ఒక దేవరం టైంలో మిస్ అయిపోయింది. దేవరం మూవీ అందరికీ బాగా తెలుసు. హోటల్లో పెట్టడం, అక్కడ విపరీతమైన క్రౌడ్ రావడం, ఏకంగా క్యాన్సిల్ చేయడం ఆ ఈవెంట్ అనేది, అవన్నీ దృష్టిలో పెట్టుకొని పక్కాగా పోలీస్ వాళ్ళైతే ప్లాన్ తోటి అయితే చేసే అవకాశం ఉంది. మాస్ హీరో అన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం, బళ్ళారి, కర్ణాటక, ఇన్ని ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ను దగ్గర నుంచి చూడాలి. అవసరమైతే ఎన్టీఆర్ అన్నతో ఒక ఫోటో దిగాలి, ఎన్టీఆర్ అన్నకు గజమాల వేయాలి. ఇవన్నీ ఎన్నో దృష్టిలో పెట్టుకొని అభిమానులు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అవన్నీ ఎక్కడ గందరగోళం కాకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ తోటి చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే లాస్ట్ టైం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా గందరగోళం కాకుండా, క్యాన్సిల్ కాకుండా చూడాలి. నాగవంశీ కానీ, ప్రొడక్షన్ కానీ, శ్రేయస్ మీడియా మొత్తం నిర్వహిస్తుంది. కాబట్టి గతంలో అనుభవాలు దృష్టిలో పెట్టుకొని పర్ఫెక్ట్గా చేయాలి. ఇంత పెద్ద మాస్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శ్రేయస్ మీడియా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ కాబోతుంది, ఈ సండే రోజు అయితే లిమిటెడ్ మేజర్ సెంటర్లో అయితే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాబోతుంది. సండే రోజు ఆల్మోస్ట్ 6 తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ నుంచి ఇట్లు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. 2 తెలుగు రాష్ట్రాల్లో 4 AM షో అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. కానీ 1 AM షో మిడ్ నైట్ అనేది పడుతుందా లేదా అనేది ఇంకా పర్మిషన్లు అయితే రావాలి. టికెట్ రేట్లు కూడా పెంచే అవకాశం 100% కానొస్తుంది. ఇక అభిమానులకైతే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఏం లేదు. ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ సినిమాలో వార్ 2లో నటిస్తున్నాడా లేదా, డే 1 కలెక్షన్స్ ఎంత అనేది అభిమానుల దృష్టి ఇదే ఉంది. ఇంకా పనిగట్టుకొని కొందరైతే వార్ 2 మూవీ మీద, ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారం అయితే అది ఎప్పుడు కొనసాగేదే. దేవర మూవీ టైంలో ఆచార్య అన్నారు, ఇంకో డిజాస్టర్ అన్నారు, రకరకాల కామెంట్లు చేసినా కానీ, నెగిటివ్ ప్రచారాలు చేసినా కానీ, సినిమా డే 1 రికార్డులు కానీ, లాంగ్ రన్లో 550 కోట్లు సాధించడంలో కానీ అప్పట్లో బిగ్గెస్ట్ డే 1 ఫుల్లింగ్గా నెంబర్ అయితే సాధించింది. అంతటి ట్రాక్ రికార్డు ఉంది. నెగిటివ్ ప్రచారంతో అందులో కొద్దిగా డివైడ్, మిక్స్డ్ టాక్ తోటే. కానీ సాలిడ్గా వార్ 2 మూవీ బాలీవుడ్ మూవీ అయినా కానీ పాజిటివ్ టాక్ పడితే దీనికి వచ్చే నెంబర్ చాలా గట్టిగా ఉంటుంది. నాగవంశీ పెట్టిన 90 కోట్లు జస్ట్ వీకెండ్ లోపే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి 4 డేస్ వీకెండ్ లోపు వస్తుంది కాబట్టి, థర్స్డే రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ టాక్ అనేది భయంకరంగా వచ్చేస్తుంది. ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు. కానీ నెగిటివ్ ప్రచారం అనేది బాలీవుడ్ సినిమాలకు రిలీజ్ కంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అనేది పెద్ద ఏముండదు. 1000 కోట్లు సాధించిన పఠాన్ మూవీ అయినా కానీ, జవాన్ మూవీ అయినా కానీ, బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్ ఇటు ఓవర్సీస్ అయినా కానీ, మన ఇండియాలో అయినా కానీ పెద్దగా ఏముండదు. పాజిటివ్ టాక్ పడితే బాలీవుడ్ సినిమాకు ఇక లాంగ్ రన్ కలెక్షన్స్ అనేది ఒక రేంజ్లో ఉంటాయి. ఉదాహరణకు చావా మూవీ రిలీజ్ రోజు పెద్ద కలెక్షన్స్ ఏమున్నాయి, మొన్న వచ్చింది సయారా
రిలీజ్ రోజు పెద్ద కలెక్షన్స్ ఏమున్నాయి, లాంగ్ రన్లో విశ్వరూపం చూపెట్టింది. ఒక లవ్ స్టోరీ మూవీ ఆల్మోస్ట్ 400 కోట్లకు పైగా సాధించింది సయ్యారా మూవీ. పాజిటివ్ టాక్ పడితే లాంగ్ రన్లో బాలీవుడ్ మూవీకి ఆ రేంజ్ లాంగ్ రన్ ఉంటుంది. చావా మూవీ దాదాపు 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక పుష్ప మూవీ అంత భయంకరమైన పాజిటివ్ టాక్ పడితే 800 కోట్లకు పైగా సాధించింది. మన తెలుగు రాష్ట్రాల కంటే ఒక స్టేట్ సినిమా కంటే బాలీవుడ్ మార్కెట్ అనేది చాలా పెద్దది. అందుకే 800 కోట్ల నెట్ సాధించిందంటే సినిమాకు బాలీవుడ్లో మొదటి రోజు కంటే పాజిటివ్ టాక్ పడితే సండే రోజు కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంత పెద్ద హాలిడే ఉన్నా, ఎంత సండే రోజు ఉన్నా కానీ మొదటి రోజు కంటే సండే రోజు అనేది కలెక్షన్స్ అనేది మొదటి రోజుతో పోలిస్తే తక్కువనే ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెంట్ అంట. సినిమా పాజిటివ్ టాక్ వస్తే బాలీవుడ్లో సండే విశ్వరూపమే. మన 2 ఇలాంటి క్యాల్కులేషన్ తీసుకోకుండా కూలీతో కంపేర్ చేస్తూ, కూలీ ఓవర్సీస్లో ఆల్మోస్ట్ 2 మిలియన్ సాధించింది. కూలీతో కంపేర్ చేస్తే వార్ 2 కలెక్షన్ ఇంతే, ఇంకా వార్ 2 ఫ్లాప్ అయినట్టే రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మన సౌత్ సినిమాకు డే 1 ఉంటుంది, బాలీవుడ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సండే రోజు నెంబర్ ఎక్కువ ఉంటుంది. ఇదే ఆలోచించుకోవాలి. 100% ఈ సినిమా పాజిటివ్ టాక్ పడితే ఓవర్సీస్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియా కానీ నెంబర్ మాత్రం ఒక రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. ఇక నెగిటివ్ ప్రచారం అనేది ఇంకా ఆల్రెడీ నిన్న చూసాం. ఒక తాత కూడా అసలు ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ అంట. అసలు ట్రైలర్లో అంత క్లియర్ కట్గా కానొస్తుంది విక్రమ్ ఏజెంట్, ఇంకా నెగిటివ్ షేడ్ అనేది కబీర్ ఏజెంట్ది ఆ క్యారెక్టర్ కానొస్తుంది. ఎన్టీఆర్ విలన్ రోలు. ఎన్టీఆర్ ఈ అమ్మాయి వీళ్ళకి ఎంత ఎన్టీఆర్ని ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడాలనేదే చాలా వెబ్సైట్లు. ఈ తాత వెబ్సైట్ కూడా RRR మూవీ గ్లోబల్ స్థాయిలో ఆ రేంజ్ విజయం సాధించింది. ఎన్టీఆర్కి ఎంత నేమ్ వచ్చింది. లాస్ట్గా గ్లోబల్ స్థాయిలోనే హూ ఇస్ ద మెయిన్ హీరో అంటే ఎన్టీఆర్ క్యారెక్టరే, ఎన్టీఆర్ మెయిన్ హీరో అని హాలీవుడ్ మీడియానే ప్రకటించింది. ఆస్కర్ అవార్డు వచ్చే టైంలో కూడా చంద్రబోస్కు ఎంఎం కీరవానికి ఆస్కర్ అవార్డు ప్రకటించే టైంలో కూడా RRR మూవీ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అని ఎన్టీఆర్ స్క్రీన్ మీద చూపెట్టే ఆస్కర్ అవార్డు ఇచ్చిండ్రు. ఇంతని ఎందుకంటే ఇక్కడ టోటల్ వెబ్సైట్లకు మనీ ఇవ్వాలి. మనీ ఇస్తే ఇతర హీరోలను ఎంతనైనా పొగుడతారు. పిఆర్ టీమ్ అంత స్ట్రాంగ్ ఉంటే ఆ విధంగా, పిఆర్ టీం లేకపోతే అసలు హీరో ట్యాగ్ కూడా వేరు, ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వస్తారు. అది ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు ఇలాంటి నెగిటివ్ ప్రచారం అనేది ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. వార్ 2 రిలీజ్ టైంలో అయితే అభిమానులు జాగ్రత్తగా ఉండాలి. సండే రోజు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినా కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులతో కలుసుకొని చాలా రోజులు అవుతుంది. భారీ స్థాయిలోనే గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుందాం. ఒక్కటి మాత్రం డిసైడ్ కాలేదు. అభిమానులు సీతారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ మాత్రం ప్రీమియర్ షో ఏమని అడుగుతున్నారంట. ఎందుకంటే బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ పర్మిషన్ రావాలి. ఎందుకంటే బాలీవుడ్ మూవీస్కు ప్రీమియర్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు అనేది వాళ్ళకు తెలియదు. ఓన్లీ డే 1 కలెక్షన్స్ పాజిటివ్ మీద ఆధారపడే ఉంటుంది. వాళ్ళకు టికెట్ రేట్లు పెంచుకోవడం, మొదటి రోజు ప్రీమియర్ షోలు వేయడం అనేది బాలీవుడ్ సంస్థలకు తెలియదు. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ మనకు ప్రీమియర్ షో పడే అవకాశం ఉంది. వార్ 2 మూవీది ఎస్ రాజ్ ఫిలిం సంస్థ ఏ డిసిజన్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. ఇంకా నాగవంశి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగ్ షో అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నాడు. రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన సాంగ్ ప్రోమో అయితే రాబోతుంది. తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇంకా సలాం అనాల్సిందే. నిన్న గుంటూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కటౌట్ మాత్రం నిజంగా బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అనిపించింది. ఏమన్నా కటౌట్స్ అది రోడ్డు మీద అయితే అసలు అభిమానులు అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కటౌట్ మాత్రం గత వారం రోజుల నుంచి సేమ్ కటౌట్స్ లాంచ్ అయితే జరిగినాయి. కానీ గుంటూరులో మాత్రం ఈ కటౌట్ మాత్రం చాలా మందిని ఆకట్టుకున్నది. ఎన్టీఆర్ లుక్ కానీ, ఆ కటౌట్ దగ్గర సెలబ్రేషన్స్ కానీ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అందుకే గుంటూరు ఫ్యాన్స్ ఎప్పుడు డిఫరెంట్గానే ఆలోచిస్తారు. కటౌట్ కూడా అంత బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. సెలబ్రేషన్ కూడా ఒక రేంజ్లో జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీడే కటౌట్ లాంచ్ జరుగుతూనే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కటౌట్స్ అయితే